ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 6. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరు ఎరుగుదురు అని ప్రభువు చెప్పెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేనొక్కడనే నిందింపబడుచున్నానని అనుకొనవద్దు. మనకు నిందలు వచ్చిన ఎడల అవి ముందుగానే యేసు ప్రభువునకు వచ్చెను. మన గురించి ఇతరులు ఏమి మాట్లాడెదరో దేవుని గురించి కూడా మాట్లాడెదరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19 నుండి 25 వచనాలు. నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని ముందుగానే కీర్తనలు 35:19లో ప్రవచించబడెను. మనము యేసుక్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణము లేకుండా మనము కూడా ద్వేషించబడెదము, తృణీకరించబడెదము మరియు హింసించబడెదము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనలను మార్చి పవిత్రులనుగా చేయుటకు ఆయన రక్షకుడాయను. అందుచే ప్రజలు తనను శపించుటకు ఉమ్మివేయుటకును ఆయన ఒప్పుకొనెను. నా ద్వారా ఇతరులు రక్షించబడవలెననినచో నేను నిందించబడవలెను మరియు తృణీకరించబడవలెను. మనము ఎంతగా తృణీకరించబడి నిందించబడేదమో అంతగా ప్రభువు మనలను వాడుకొనును. దేవుడు మనతో ఉన్నాడని మనము ఎరిగినప్పుడు మనుషులు వారికి ఇష్టము వచ్చినట్లు మనలను చేసినను ఆయన మన పక్షమున నుండును. దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుషులు మనకు విరోధముగా ఏమి చెప్పినను చింతించనవసరము లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31-39 వచనాలు. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? అదే మనము గుర్తించుకొనవలసిన విషయము. ఆయన రక్షకుడు గనక యేసు అని పిలువబడెను. ఆయన రాజుగా ఇమ్మానుయేలుగా మనకు తోడుగా నున్నందున ఆయన క్రీస్తు ఆయను. అటువంటి నిశ్చయత నీవు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఏమి అనుకొనినను భయపడనవసరము లేదు. వారు మనలను నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును. వారికి ఇష్టం వచ్చినట్లు వారిని చేయనిమ్ము. సాతాను ఆయుధమును మరల వాడుకొనును. అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకొందురు. ఎంతో కష్టపడుదురు. సామాన్యమైన నిందలను కూడా భరించలేరు. వారు ఆకలిని నిద్రను కూడా కోల్పోవుదురు. అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకొనున్నట్లు చేయును. ఆరంభము నుండి యోసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చెనో ఊహించుము. నీకు ఆ రక్షణానందము కావలెననిన ఎడల నిందలను భరించుటకు సిద్ధపడుము. నిందలు వచ్చి వాటి యందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు. ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును దొంగిలించకుండునుగాక. విశ్వాసులను బలహీనపరచుటయే సాతాను యొక్క బలమైన ఆయుధము. ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియను. ఆయన ఈ విధముగా వాగ్దానము చేయుచున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.